హలో అండి అందరికీ. రీసెంట్‌గా సాక్షి ఛానల్ నిర్వహించిన ఒక డిబేట్‌లో కేఎస్ఆర్ లైవ్ షో డిబేట్ రోజు మార్నింగ్ సాక్షి ఛానల్‌లో వస్తది కదా! అయితే ఆ డిబేట్‌లో సీనియర్ అనలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలనేవి తీవ్ర స్థాయిలో దుమారాన్నయితే రేపుతున్నాయి. ముఖ్యంగా ఆయన అమరావతి మీద చేసిన వ్యాఖ్యలనేవి తీవ్ర స్థాయిలో దుమారమైతే రేపుతా ఉన్నాయి. ఆయన అన్న వ్యాఖ్యలు ఏంటి? ఆయన వ్యాఖ్యలకు ఎందుకు టీడీపీ అలాగే అమరావతి రైతులు తీవ్రస్థాయి అభ్యంతరాన్ని తెలుపుతున్నారు అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ముందుగా వీడియోలోకి వెళ్దాం. రీసెంట్‌గా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక ఈవెంట్‌లో పాల్గొంటూ అమరావతిలో జరిగిన ఒక ఈవెంట్‌లో పాల్గొంటూ అక్కడ మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రుల రాజధాని అమరావతి, పూర్వం అమరావతి దేవతల రాజధానిగా వర్ధిల్లింది. మనకి అమరావతి రాజధానిగా ఉంటే మన చరిత్ర ఘనంగా ఉంటుంది అన్నట్లుగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలకి ఏదైతే ఈ సీనియర్ అనలిస్ట్ కృష్ణంరాజు వచ్చేసి ఆయన అన్న మాటలు ఏంటంటే, అమరావతి దేవతల రాజధాని కాదు, అమరావతి వేశ్యల రాజధాని. అంటే వేశ్యలు ఎక్కువ ఉంటారు అమరావతి చుట్టుపక్కల, ఇది ఒక రకంగా వేశ్యల రాజధాని అన్నట్లుగా ఆయన కామెంట్స్ అయితే చేయడం జరిగింది. అయితే దీని మీద టీడీపీ సోషల్ మీడియా అలాగే అమరావతి రైతులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళ సోషల్ మీడియాలో తీవ్రంగా ఆయనకు వ్యతిరేకంగా ట్రోల్ అవన్నీ చేస్తున్నారు అనమాట. ముఖ్యంగా ఏంటంటే, ఏదైతే వైసీపీ పార్టీకి 11 సీట్లు ఇచ్చినా కానీ ఇంకా అమరావతి మీద వాళ్ళ కోపం తగ్గలేదు అన్నట్లుగా ఏదైతే ఆయన మాట్లాడిన మాటలకి తీవ్ర స్థాయిలో వాళ్ళైతే తమ వ్యతిరేకతను అయితే వ్యక్తమైతే చేస్తూ ఉన్నారనమాట. ఏదేమైనా కానీ ఈ వ్యాఖ్యలు ఆయన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి చాలామంది కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వం అంత డబ్బు పెట్టి కట్టేటప్పుడు, అంత ఎసెట్స్ పెట్టి కట్టేటప్పుడు అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా, ఒక రాజధాని అన్నట్లుగా. ఏదైతే ఆయన్ని విమర్శించే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉందన్నమాట. చూడాలి మరి దాని మీద ఆయన ఏమి వివరణిస్తారు, అలాగే వీళ్ళు కోరుకుంటారు అనేది రాబోయే 2-3 రోజులు మనకేది తెలుస్తుంది అనమాట. మరి ఆయన మీద ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా అనే విషయాలు అయితే మనకి తెలియాలి. ఏదేమైనా కానీ ఈ వ్యాఖ్యల మీద అయితే వాళ్ళు తీవ్ర స్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.